స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో పత్రికలు మారినాయి. ఈ మినిస్ట్రీలో ఎన్నో కొత్త కొత్త మరి ప్రయోగాలు చేయడం జరిగింది. యవనస్తుల గురించి కానీ, బిజినెస్ పార్ట్నర్స్ గురించి కానీ, ఇలా ఎన్నో జరిగిన ఈ యొక్క సంస్థతో నాకు అనుబంధం. ఎందుకంటే ఈ సంస్థలో చనిపోయి నేను పుట్టానని నేను భావించాను. దేవుని స్తోత్రం. నేను కూడా పడిపోయి ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటే ఈ జీసస్ కాల్స్ ద్వారా మరణాన్ని తిరిగి రోజు తప్పిపోయిన కుమారుడు వచ్చి రోజు ఈ ప్లాట్ఫామ్ మీద స్టేజ్ మీద వాక్యాన్ని ప్రకటించే స్థితిలో ఉన్నారంటే కారణం జీసస్ కాల్స్. అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను మేము. ఎందుకంటే ఇక్కడ చేయబడి ప్రార్థన దేవుడు ఆకర్షిస్తాడండి. మీరు మర్చిపోతారు చాలా మంది. ఈ జిఎస్ కాల్స్లో నాకున్న అనుబంధం ఏంటంటే ఇక్కడికి వచ్చి ప్రార్థించిన ప్రతిదీ కూడా నా జీవితంలో నెరవేర్చబడ్డాయి. నా ఉద్యోగ విషయంలో కావచ్చు, నా పిల్లల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో ఈ అనుబంధాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను. దేవుని స్తోత్రం. దేవుని మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాటను మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మరి కీర్తన రాసిన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం భాగం చదువుకుందాం. కీర్తన రాసిన గ్రంథం ఒకసారి 2వ వచనం చదవండి. 20 అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను. ఆయన చాలండి అక్కడ ఒక మాట చూద్దాం. దేవుడు నీకు సహాయం చేయాలంటే ఎక్కడంట? పరిశుద్ధమైన స్థలములో నుండి ఆ పరిశుద్ధమైన కార్యాన్ని చూడాలంటే ఆ కార్యాన్ని పొందుకుని నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ప్రతిది కూడా దేవుడు అడిగితే ఇచ్చేవాడే ఉన్నాడు, కానీ దానిని పొందుకునే అర్హత కలిగిన వారుగా మనం ఉన్నామా లేమన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఏదైనా ఉద్యోగం రాసేవారు, ఎగ్జామ్స్ రాసేవారు, వారు రాసే ఎగ్జామ్ ఎలా ఉండాలంటే ఆ ఎగ్జామినర్కి ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి. ఆ ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వానికి కూడా మనం ఇంప్రెస్ చేసే విధంగా ఉంటేనే ఉద్యోగం వస్తుంది వారికి. కానీ దేవుని విషయానికి వచ్చిన మనం దేవుని ఇంప్రెస్ చేయం. మనం ఏం చేస్తాం? దేవుడి మీద మనం ఒక భారాన్ని మోపుతూ ఉంటాం. కానీ మనుషుల దగ్గరికి వచ్చినప్పటికి మనుషుల్ని ఇంప్రెస్ చేసి వారి దగ్గర నుంచి మనకు కావాల్సిన దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అవునా కదా? వారు అడిగింది అందిస్తాం. ఉద్యోగానికి 10 లక్షలు లంచం కావాలన్న లంచం ఇచ్చి మరి ఆ అధికారులు మనం తృప్తిపరిచి వారి దగ్గర నుంచి మనం ఒకటి తీసుకుంటాం. కానీ మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి దేవుడిని తృప్తిపరచం. అవునా కదా? దేవుడి దగ్గరికి ఏమంటాం? దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి ఆయన ఇచ్చేస్తాడు చాలా సులువుగా. మనుషుల ఆలోచన ఏంటంటే మనుషుల దగ్గర ఏమో వాల్యూని మనం పెంచుకుంటున్న వాల్యూని దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి వాల్యూని తగ్గిస్తున్నాం మనమే. అవునా కాదండి? దేవుడు ఇచ్చేస్తాడు కదా, అడగడానికి ఇచ్చే దేవుడు. ఆయన కూడా పరిశుద్ధమైన స్థలంలో నుంచి నిన్ను దృష్టిస్తేనే ఆ కార్యం జరుగుతుంది. అంటే దేవుడిని నువ్వు ఇంప్రెస్ చేయాలి. అది ఎలా అంటే నీ భక్తి ద్వారా మాత్రం నువ్వు 10 లక్షలు ఇస్తే కాదు, లేదంటే నువ్వు కొన్ని సంఘాలు కట్టిస్తే రాదు. దేవుని ఇంప్రెస్ చేయాల్సింది ఎలాగంటే నీ యథార్థత ద్వారా మాత్రమే. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనలో నుంచి పరిశుద్ధమైన భక్తిని మాత్రం చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైన భక్తిగా ఉండాలి, అది యథార్థమైన భక్తి ఉండాలి. అన్ని నామముల కంటే పై నామము నా యేసయ్య నామమని ప్రకటించే విధమైన భక్తి నీలో ఉన్నప్పుడు దేవుడు ఇంప్రెస్ అవుతాడు నిన్ను చూసి. హల్లెలూయా. వారు రాత్రంతా శ్రమ పడ్డారంటే రాత్రంతా వలలేశారు, కానీ ఒక చేప కూడా పడలేదు. కానీ మరలా అక్కడ ఒక మాట, చాలా అందమైన మాట ఉంటుందండి, మన మనసుకి హత్తుకునే మాట. ప్రభువా నీ మాట చెప్పున మరలా వలలేస్తాడు. మనము కూడా ప్రభువు మాట చెప్పున ఆయన ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మనం ప్రార్థన చేస్తే అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. మనం అన్ని చేస్తాం, అన్ని రకాలైన ప్రయత్నం చేస్తాం. మనుషుల్ని ఇంప్రెస్ చేస్తాం, రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యే పిఏని, మినిస్టర్ గారి యొక్క కార్యకర్తల్ని అందరిని ఇంప్రెస్ చేస్తాం. వాళ్ళ దృష్టిలో మనం ఏదో రకంగా వాళ్ళ దృష్టిలో ఉండాలని దండలు పట్టుకుని లైన్లో నిలబడతాం. సాల్వలు తీసుకొచ్చేవాళ్ళు ఉంటారు, బొక్కలు తీసుకొచ్చేవాళ్ళు,
దేవుని సన్నిధికి రావాలంటే ఈరోజు చాలా మంది బైబిల్లో కూడా తీసుకెళ్ళట్లేదండి. ఏమంటే ఈ మొబైల్ ఫోన్లో బైబిల్ ఉంది కదా, మరి దేవుడు ఎలా ఇంప్రెస్ అవుతాడు నిన్ను నన్ను చూసి? లోకానుసారంగా జీవిస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడా? లేదంటే నువ్వు మనసు నిండా చెడుని నింపేసుకుని, మనసు నిండా లోకానుసారమైన ఆశలతో లోకానుసారమైన కార్యాలు నింపేసుకుని దేవునికి నీ కానుకిచ్చేస్తే దేవుడు ఎర్రివాడు కాదండి. హల్లెలూయా. నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఆకాశం నరులందరినీ పరిశీలిస్తున్న దేవుడు, నీ హృదయంలో ఏముందో కూడా పరిశీలించే దేవుడు. మనుషులకు తెలియపోవచ్చు, మనుషులంతా కూడా మరి ఏం చేస్తారంటే ఈ పై వేసాన్ని మాత్రం చూస్తుంటాం మనం. అబ్బా బయటికి భలే ఉన్నారండి, అందంగా ఉన్నారండి, ఇంత బంగారం పెట్టుకున్నారండి, లేదో సహాయం చేస్తారండి. ఏం చేస్తున్నాం మనం? ఈ పై రూపాన్ని చూస్తున్నాం మనం. కానీ మన దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు, నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. నీ పుట్టక మునిపే నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ తలంపులు ప్రతీది కూడా ఆయన ఎరిగిన వాడే. ఆయన లెక్కించాడండి. మనం ఏమనుకుంటా అంటే దేవుడు ఇప్పుడే రాస్తున్నాడేమో మన గురించి అనుకుంటాం. కాదండి, నీ తల్లి గర్భాలను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. మనం ఏమనుకుంటాం? ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీటి ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి దేవునికి మనకి ఒక రిలేషన్ వచ్చింది. నీ రిలేషన్ ఎప్పటి నుంచి ఉందంటే నీవి జగత్ పునాది లేకమునుపు ఉన్న దేవుడు ఆయన. చూడండి, ఈ భూమి మీద రమ్మంత ఇసుక లేనప్పుడే ఆయన ఉన్నవాడు. అలాంటి దేవునికి నీ గురించి నా గురించి తెలియదంటారా? మనం ఏమనుకుంటాం? ఒక భ్రమలో ఉంటామండి. మన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక భ్రమ. మనం ఏమనుకుంటాం? మొన్న ఒక పాట అన్నాను, స్తుతి స్తుతి అన్నంత మాత్రాన పరలోక రాసి వెళ్ళిపోతాము. మన క్రియలు బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన భక్తి బాగుండాలి. పైగా ఉన్నది తెలుసా, నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నానండి, కానీ నీ క్రియలలో యథార్థత లేనిదైతే ఎంత చేసినా వదండి. ఆయనని మనం వెంబడిస్తే ఎలా ఉండాలంటే ఒక్కసారి వల వేసిన శిష్యులు మళ్ళీ వెనక తిరిగి చూసుకోలేదండి. ప్రభువారు వారికి ఏదైతే చెప్పినాడో దానిని మాత్రమే పట్టుకున్నారు. మనం ఏం చేస్తాం? మనుషులు చెప్పిన దాన్ని పట్టుకుంటాం. మా ఎమ్మెల్యే గారు ఎలాగన్నారండి, ఆయన మాట ప్రకారం అంటాం. కానీ ప్రభు చెప్పిన మాటను వారు పట్టుకున్నారు కాబట్టి శ్రమలు వచ్చినాయి, వారికి మరణం ఎదురైంది, కష్టాలు వచ్చినాయి. ఆఖరికి లోకం ద్వేషించింది వారిని, వారి సభ్యులే వారి లేదంటే వారి మాటలు విన్న వారు ద్వేషించారు, వెలివేశారు. ఆఖరికి వారి ప్రాణాలు తీసుకున్నప్పటికీ కూడా వారి భక్తిలో మార్పులే. దేవుని స్తోత్రం. ఒక్కసారి దేవుని మాట వింటే మనం ప్రతిరోజు వింటాం. ప్రతి శుక్రవారం వస్తాం, ఆదివారం వస్తాం, ఉపవాస పుడిగలకు వస్తాం, స్వస్థత ఆరాధనకు వస్తాం, అన్నింటికీ వస్తామండి క్రమం తప్పకుండా. కానీ మరి మన జీవితాలు ఎందుకు మరలా? ఒకసారి పడుతున్నామంటాం, లేస్తున్నామంటాం, పడుతున్నామంటాం. అంటే మనకి ఒక్క మాటను బాగా గుర్తుపెట్టేసుకున్నారు అందరూ కూడా. నీతిమంతుడు మార్పు పడినా మళ్ళీ లేచారంటే అందుకనే నేను నీతిమంతుని కదా పద్దాను లేచాను అంటారా? కాదండి, దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పనివాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కార్యము చేయాలి అనుకుంటే ఒక నిమిషం సరిపోదా? అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒకవేళ దేవుడు నీ భక్తిని ఇంకా చూడాలనుకుంటున్నాడేమో, లేదంటే నేను ఇంకా దేవుడు ఉన్నతమైన స్థితిలోనే తీసుకురావాలనుకుంటున్నాడేమో. నేను చెన్నై వెళ్ళాను ఒకసారి. నేను దినకర్ అంకల్ గారు ఉన్నప్పుడు మహారాష్ట్ర వెళ్ళి నాగపూర్కి నేను ఆర్పిఎఫ్ సెలక్షన్కి వెళ్ళి ట్రైన్ టికెట్ ఫ్రీ అనమాట, రైల్వే ఎగ్జామ్ వెళ్ళి వస్తూ చెన్నైలో దిగితే అందరూ నిలబడి ఉన్నారు. అందరి చేతిలో పేపర్ పట్టుకుని అంకుల్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి. నాకు ఏ పర్మిషన్ లేదు, వెళ్ళిపోయారు అంతే. అందరితో నేను లైన్లో ఉన్నాను. లాస్ట్లో నన్ను పిలిచి ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అన్నీ మాట్లాడారు. నాకు దినకర్ గారు అంటే ఫస్ట్ ఎంత పిచ్చి అంటే ఆయన మీటింగ్ వెళ్ళి స్టేజ్ కింద పడుకుని కూడా 2 రోజులైనా 3 రోజులైనా తెలియదు నాకు ఆ భక్తి. నిజంగా చెప్పాలంటే నేను ఏదైతే అడిగానో ఆయన ద్వారా దేవుడు జింకాలను మాట్లాడాడు. దేవుడు నేను అడుగుతున్నాను ఇలాగే ఉండి కింద ప్రభా నీ ఆత్మ కావాలి, నీ పరిశుద్ధాత్మ కావాలంటే దినకర్ అంకుల్ గారు అంటారు కదా, ప్రభా ఇంకా ఒక కుమారుడు అడుగుతున్నాడు కదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నప్పుడు నిజంగా అప్పుడు నాకు ఆ యొక్క వెలుగు నిజంగా నా శరీరం అంతా కాలిపోలేదు. కానీ ఒళ్ళు నుంచి శీతాకాలంలో సెమెంట్లు రా ఎవరు కూడా ఆ జింకాల గ్రౌండ్స్ లో భయంకరమైన సెమెంట్లు నా పక్కన ఎవరు ఉండలేకపోతున్నారు. అంటే దేవుడు మాట్లాడిన మాట
దాసుల ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడే నా చేతికి అప్పుడు కొన్ని లోకానుసరమైన తాళ్ళు ఉన్నాయి చేతులకి. ఆ తాళ్ళన్నీ కొరుకుతుందని నేను అనుకుంటున్నాను కదా, ప్రభు ఇది ఆటంకం కలిగిస్తుందేమో, ఈ లోకానుసరమైన దేవి దేవత తాళ్ళు కదా, ఆటంకం మరి వెంటనే కొరుకుతూ ఉన్నది ఇంట్లో నేను. కానీ దేవుడు అవేమి చూడండి, కేవలం మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మనం ఏది అడుగుతున్నామో అడిగిన దానిలో యథార్థత ఉందా లేదా, దేవుడు అది మాత్రం చూస్తాడు కానీ మన రూపాన్ని చూసే దేవుడు కాదు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, ప్రభు ఎందుకు నా జీవితం ఆలస్యం చేస్తున్నాడని. ఈ 2026లో దేవుడు ఏదైతే నీ కొరకు స్థిరపరిచాడో దానిని నెరవేర్చడం వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన 2020 ఏదైతే నువ్వు పొందలేకపోయావో గత సంవత్సరం, దానిని ఈ సంవత్సరము నెరవేర్చాలంటే మొదటగా నీలో దేవుడు చూడాలనుకునేది తెలుసా, యథార్థత మాత్రం. నీ డబ్బుని కాదు, నీ ఆస్తిపాస్తులు కాదు, నీ ఉద్యోగాలు కాదు, నీ పలుకుబడి కాదు, నీ అధికారం కాదు, ఇవేమి కూడా దేవునికి సంబంధం లేని వాటిలో మనం ఉన్నాం కాబట్టి వాటి నుంచి, ఆ భ్రమలలో నుంచి బయటకు వస్తాయి. ఏదైతే నీ చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకున్నావో ఆ వలయాన్ని నీ ప్రార్థన ద్వారా ఛేదించుకొని ప్రభు చెంత మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ సంపూర్ణమైన పూర్ణ హృదయాన్ని దేవునికి సమర్పిస్తే ఆ కార్యాన్ని దేవుడు పరిపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, నువ్వు అడిగింది ఏదైనా కావచ్చు, దేవుడు అది నీ జీవితంలో చేయాలంటే దేవునికి నువ్వు ఎలా ఉండాలంటే ఇష్టమైన వాడిగా, యథార్థమైన వాడిగా. అది అన్నాడైనా ఆయన పరిశీలించేవాడు. ఆయన నీ భక్తిని చూసి లేదా నీ డబ్బుని చూసి కాదు, నీ దీనస్థితిని చూసి. హల్లెలూయా. ధనవంతుడు ఉన్నాడు, కుష్ఠవ్యాధి కలిగిన లాజరు ఉన్నాడండి. ఇతరులు ఎవరు గొప్ప అంటారు? డబ్బున్నవాడు గొప్ప, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు గొప్ప. హల్లెలూయా. లాజరు పాపం తినడానికి కూడా తిండిలేని వ్యక్తి, కానీ ప్రార్థన ఏ రోజు కూడా ఆబ్సెంట్ లేదు, ప్రతిరోజు దేవుని ధ్యానిస్తుండేవాడు. అలాంటి వ్యక్తి దేవుని రాజులో ఉన్నప్పుడు ధనవంతుడు అంటాడు. అందుకే ఈరోజు ఏ ధనం కూడా మళ్ళీ పరలోక రాజ్యం చేర్చదు, ఏ అధికారం చేర్చదు. కానీ ఏదైతే కుష్ఠవ్యాధి కలిగిన లాజరు భక్తి దేవుని రాజ్యం చేర్చుందో, నీ భక్తి నా భక్తి కూడా అలా ఉన్నప్పుడు మనం విరిగి నలిగిన మనస్సు కలిగి దేవునిలో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడతాడంట. మనం ఎంతసేపు ఏమంటుంది తెలుసా, నేను ఎంత చదవాలండి, నీ డిగ్రీలు చదవాలండి. నీ డిగ్రీలు నీ ఆరాధనగా దేవుడు కావాల్సింది నీ విరిగి నలిగిన మనసు కావాలి. హల్లెలూయా. ఒక 10th క్లాస్ నుంచో కొడతాడు, ఒక డిగ్రీలో కొడతాడు, ఒకటి పీజీలో కొడతాడు. వారి వారి ఘనత అక్కడ దేవుడు చూసి ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన పరిస్థితులు కూడా అంతే. మనం కృంగిపోతూ ఉంటాం, అయ్యో ప్రభువా ఏంటి నా జీవితం. అందుకే ఒక మాటను జ్ఞాపకం చేసి ముగించబోతున్నాం, మన హృదయాలను మనం కలవరపడనీయకూడదు అంట. ఎందుకు తెలుసా, మన దేవుడు బలవంతుడైన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన మనతో నిత్యము మాట్లాడేవాడు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు పిలిస్తే పలికే దేవుడు అంటే అలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు కలవరం. మనకి ఏదైనా కార్యం ఆలస్యమైతే కలవరం. కానీ మన హృదయాన్ని మనం బదిలిపరుచుకుంటూ దేవుని యందు విశ్వాసం కలిగి మనం అడుగులు వేస్తే దేవుడు తప్పకుండా మన ప్రతి కార్యాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మన చిత్తాన్ని దేవుడికి అప్పగించుకొని, ప్రభా నా జీవితం ఎలాంటిదో, నేను ఏ పార్టీ వాడినో నువ్వు చూసిన వాడువు. ప్రభా నా జీవితంలో నా ఉద్దేశం ఏంటి నువ్వు ఎరిగిన వాడువు. నా ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం మాత్రమే నెరవేర్చబడాలి, అది స్థిరపరచబడాలని మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా కార్యాన్ని నెరవేర్చేవాడు ఉన్నాడు. ఈ మాటల దేవుడు మన నిమిత్తంలో దీవించును గాక. ఆమేన్.